మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ మరియు మన ఊరు మన బాధ్యత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్, మరిపెడ సిఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 150 హెల్మెట్లను పంపిణీ చేయగా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే గంజాయి నిర్మూలనపై సూచనలు చేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే దయచేసి ఇప్పుడు వాళ్ళంతా ముగ్గురు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మామయ్య కానీ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు క్షేమంగా వాపస్ వస్తారని. చూస్తారా లేదా? ఇప్పుడు పాపం వాళ్ళు వాపస్ వెళ్ళలేదంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. ఆ రోజు హెల్మెట్ ధరించి ఉంటే ఆయన బతికుండేవాడు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీ మంచి కోసమే, హెల్మెట్ ధరించండి. ఈ విషయంలో నేను గ్రామ సర్పంచ్కి నేను చాలా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక 160 హెల్మెట్స్ వాళ్ళు డొనేట్ చేసింది చాలా గొప్ప నిర్ణయం. సో ఈరోజు మళ్ళీ మీరు ముగ్గురు అన్ని గ్రామస్తులు కలిసి 3 విషయాలపైన కూడా తీర్మానం కూడా చేసుకున్నారు. ఏ ఊరు నుంచి గంజాయి ఎవరు కూడా తాగకూడదు. తర్వాత సీసీటీవీ కవరేజ్ ఆల్రెడీ చేశారు. ఇంకా హెల్మెట్స్ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరి దగ్గర ఇప్పుడు హెల్మెట్ ఉందా? సో వెరీ గుడ్, చాలా సంతోషంగా సంతోషం అవుతుంది. సో ఇప్పుడు మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. అలాగే వేరే వాళ్ళు కూడా మీరు మోడల్ అవ్వాలి, ఆదర్శ గ్రామం అవ్వాలి. సుదనపల్లి అనేది ఆదర్శ గ్రామం అవ్వాలి, స్టేట్ వైడ్ న్యూస్ అవ్వాలి పాజిటివ్గా. సో అందరూ కలిస్తేనే అవుతుంది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఏదో ఒక రోజు చెప్తాడు, రేపు ఆయన మాట నేనెందుకు వినాలి ఇలా అనుకున్నాను అనుకోండి, మీ గ్రామానికి మీకే నష్టం. అది అందరూ కూడా కలిసి ఈ రోడ్ సేఫ్టీలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సీసీటీవీ అరేంజ్మెంట్ చేసినందుకు కూడా నేను సర్పంచ్ గారికి, అలాగే ఎవరెవరు దాతలు ఉన్నారో అందరికీ కూడా, గ్రామ వార్డ్ మెంబర్స్కి, ఉప సర్పంచ్కి అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.